హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఈరోజు 38 చెస్ట్ సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇది ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. మీరు ఏ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్ మాత్రం ఇదే ఉంటుంది. భుజాలు పావు తక్కువ 6 ఇంచులు అంటే 5.5 ఇంచుల పైన 2 గీతలు పెట్టుకున్నాను. అలానే చంకగా పొడవు ఇది కూడా 5.25 ఇంచులు పెట్టుకున్నాను. అంటే 6 ఇంచులకి 2 గీతలు తక్కువ పెట్టుకుంటే మనకి 5.25 ఇంచులు అవుతుందండి. కొత్త వాళ్ళకి అర్థం కాదని చెప్తున్నాను. కొత్త వాళ్ళైతే కనుక మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి. అన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను, మధ్య మధ్యలో రాసి పెట్టుకోండి. ఇంకా చెస్ట్ 9.5 ఇంచులు అవుతుంది. 38 ఇంచుల్లో ఒక పార్టు 9.5 ఇంచులు అవుతుంది. ప్లస్ 2 ఇంచులు కలుపుకొని 11.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నడుము 33 ఇంచులు. 33 ఇంచుల నడుముకి 4 పార్ట్స్ చేసుకున్నాను టేప్తో. 8.25 ఇంచులు వస్తుంది. 1 ఇంచ్ ఏమో మనం టక్స్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల సైడ్కి క్లాత్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఓవర్లాక్ చేసేది ఉంటే 1.5 సరిపోతుంది. ఇంకా మనమే మిషన్ పైన కుట్టుకోవాలి అంటే కనుక 2 ఇంచులు తీసుకుంటే బెటరు. ఇంకా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా కదా. ఇప్పుడు చంక రౌండింగ్ కోసం మనము 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచులకి ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా పైనుంచి 2 ఇంచుల గ్యాప్ తీసేసుకొని ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. ఈ అటు కార్నర్ వైపు కూడా 2 ఇంచులు వదిలేయాలి. మనం స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచులు ఈ లోపల మాత్రమే మనం చంక షేప్ తీసుకోవాలి. చంక రౌండ్ 8.5 ఇంచులు ఉందండి. కరెక్ట్గా వచ్చింది నాకు. పావు తక్కువ 6 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇది మన బ్యాక్ పార్ట్ అయినట్టుగానే ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకుందాం. నెక్ అడ్డము 2.25 ఇంచులు తీసుకున్నాను. 2.25 ఇంచులు మాత్రమే తీసుకుంటే మనకు భుజాలు జారే సమస్య అస్సలు రాదండి. మనము ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోవాలి అంటే 2.5 ఇంచులు పెట్టుకోండి. లేదు మేము పంపకం వేసుకుంటాము అని అనుకుంటే కనుక 2.25 ఇంచులు మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ మీరు డీప్ తీసుకోవాలి అనుకుంటే కింది వైపున తీసుకోవాలి, కానీ పై వైపున మాత్రం 2.25 లేదా 2.5 ఇంతకు ఎక్కువ అస్సలు పెట్టొద్దు. ఇది నేను బ్యాక్ పార్ట్ కోసము డబల్ పేపర్ యూజ్ చేశాను కదా, కిందిది బ్యాక్ పార్ట్ కోసం ఉపయోగిస్తాను, పైనది మాత్రము ఫ్రంట్ పార్ట్ కోసము. ఇలా చేస్తే మనకు 2 ఒకే సైజు వస్తాయి. ఒకసారి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చేసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ చేస్తే కనుక చంక పొడవు దగ్గర కొద్దిగా అటు ఇటు అవుతుంది కొత్త వాళ్ళకైతే కనుక. 1/2 ఇంచు ఇప్పుడు కుట్టు కోసం పెట్టుకున్నాను. ఇంకా 4 ఇంచులు మనకి బ్యాక్ పార్ట్ పొడవు. ఇంకా 1/2 ఇంచు మళ్ళీ పైన కుట్టు కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుని పైన ఉన్న 2.25 ఇంచులు కదా, 2 మీద 2 గీతలు అన్నమాట. లైన్ కొట్టుకున్న తర్వాత కొద్దిగా రౌండింగ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు గోల్ నెక్ కావాలి అంటే కనుక ఇది మనము బ్లౌజ్ పీస్ పైన తర్వాత లాస్ట్లో తీసుకుంటే బెటర్ అండి. పైన 2.25 ఉంది, కిందికి 2.5, మధ్యలో ఇక్కడ 2.25 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. మనకి కుట్టేసరికి 3 ఇంచుల వరకు అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 గ్యాప్ పెట్టేసుకొని అప్పుడు షేప్ తీసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.